గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ పర్సంటేజ్ అన్న టాపిక్ దగ్గర మనం స్టాప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ పర్సంటేజ్ అనేది నిన్న మీకు కొంచెం అర్థమైంది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము షిఫ్టింగ్ ఆఫ్ పర్సంటేజ్ అంటే నిన్న చెప్పుకున్నాం. ఏం లేదు, సింపుల్గా చెప్పాం. ఏ పర్సెంట్ ఆఫ్ బి ఉంటే అప్పుడు ఏ ఆఫ్ బి పర్సెంటేజ్ కూడా రాయొచ్చు. ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ అని చెప్పుకున్నాం. ఏ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 పెట్టచ్చు. ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ 1/100. సో ఈ 100 కొట్టకపోతే ఏ బై బి కొట్టకపోతే రెండు ఈక్వల్ అయినాయి. ఇది మీకు నిన్న చెప్పాం. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ మన దగ్గర సపోజ్ 36% ఆఫ్ ఓకే 8.33 ఉంది. అలాగే 48% ఆఫ్ మన దగ్గర 6.25 ఉంది. అలాగే 32% ఆఫ్ 12.5 ఉంది. మనకి అసలు 8.33లో 36% చేయాలంటే మనం చాలా కష్టం. మనకు అసలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 36కి అసలు 8.33కి సంబంధం లేదు. కానీ ఈ 36 అలా ఉంచి ఈ పర్సంటేజ్ని తీసుకొస్తే 8.33%. ఇందాకే చెప్పుకున్నాం ఈ రెండింటికి వాల్యూ మారదని. ఈ పర్సంటేజ్ దీని దగ్గర ఉంచినా వాల్యూ మారదని చెప్పాం. ఇప్పుడు దీనివల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ 8.33 వాల్యూ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 1/15. ఎలా వచ్చిందంటే మీకు తెలుసు 8.33% అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 8.33 ఎలా వస్తుందని. 8.33 నథింగ్ బట్ 1/3. 33ని 1/3 రాయచ్చు. 1/3%. సో 8/1/3 అంటే 25/3 ఇంటూ 1/100. ఓకే, 8.1/100. దీంట్లో 4 టైమ్స్ 4 12. సారీ, ఇది 8/15 కాదు, 1/12. ఓకే, సో ఇది 1/12 అని మీకు అర్థమైంది. సో ఇది 1/12. ఇది ఓవరాల్గా ఏమైందంటే 1/12 అయినప్పుడు ఇది ఒక వాల్యూ. దీని ప్లేస్లో మనం 1/12 రాయొచ్చు. సింపుల్గా దీన్ని ఏమి రాయొచ్చు అంటే 36 ఇంటూ 1/12 రాయొచ్చు. సో ఆన్సర్ 3. అర్థమైందని ఆశిస్తున్నాను. రెండో ప్రాబ్లం చెప్తాను. యాక్చువల్గా 6.25%. ఇప్పుడు మనకి 48% ఆఫ్ 6.25 కావాలి కదా. దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 48 ఆఫ్ 6.25% రాయొచ్చు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ఎక్కడున్నా వాల్యూ మారదని నిన్నే చెప్పుకున్నాం. 6.25% అంటే 1/16. ఓకే, మీకు తెలుసు 6/1/4 అంటే 0.25 25 రాయొచ్చు కాబట్టి. సో 6×4 25, 25/4 ఇంటూ 100. పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాయడమే. 1/100 రాస్తే ఇది దీంట్లో 4 టైమ్స్ 4 4 16 1/16. ఇది మీకు తెలుసు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాము. సో 6.25 అంటే 1/16. ఈ 6.25 బదులు ఇక్కడ డైరెక్ట్గా 6.25% బదులు ఆ పర్సంటేజ్ పెట్టాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా 6.25% మిగిలింది కాబట్టి 1/16 రాయొచ్చు. 16×3 = 48. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 32% ఆఫ్ 12.5. ఈ పర్సంటేజ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 32 ఆఫ్
12.5% రాస్తా, ఎందుకంటే రెండింటికి వాల్యూ చేంజ్ అవుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఈ 12.5% అంటే మనకు తెలుసు 25% అంటే 1/4, 50% అంటే 1/2, 1 అంటే 100% అంటే 1, దీంట్లో సగం అంటే 12.5% ఈజ్ ఈక్వల్ టు 1/8. ఇది మీకు తెలిసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ 12.5% బదులు 1/8 రాయచ్చు. సో దీనంతా తీసేసి దీని ప్లేస్లో 1/8 రాయచ్చు మనం. సో ఇది 1/8, 8 4 సార్లు. ఓకే, షిఫ్టింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందని. నెక్స్ట్ మనం నిన్న చేసిన ప్రాబ్లమ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిన్న అన్ని కాన్సెప్ట్ అన్నీ చెప్పాం కదా, వాటి మీద ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జాంపుల్స్. మనం చేస్తూ ఉంటే దీనికి ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. మనం ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం 43.33%. ఓకే, ఫస్ట్ అని రాస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఒకటి. 2 17.5%. ఓకే, 3 18.75%. ఓకే, 4 55.5%. 5 36.11%. ఓకే, నెక్స్ట్ 43.75%. వీటి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకేమిటంటే ఇది మనం ఏం చేంజ్ చేయాలంటే పర్సంటేజ్లో నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాలి. నిన్న చెప్పుకున్నాం పర్సంటేజ్లో నుంచి ఫ్రాక్షన్ ఎలా మార్చాలో, అది ఇక్కడ చేయాలి. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో చెప్పుకున్నాం. ఆ బేస్ మీద ఈ చేయాలి. ఫస్ట్ ఏంటంటే 43.33%ని మనం ఎలా కన్వర్ట్ చేయించుకోవచ్చు అంటే, మనం చాలా రకాలుగా చేయొచ్చు. అయితే మనకేంటంటే ఫస్ట్ ఈ 43.33ని 2 టైమ్స్గా చేయొచ్చు మనం. ఫస్ట్ 43.33ని మనం ఏం రాయొచ్చు అంటే, ఓకే, ఇది 10% ప్లస్ 33.33 రాయొచ్చు. ఎందుకంటే 33.33 రాశాను, మనకు తెలిసి నిన్న చదువుకున్నాము 33 1/3% అంటే మనం 1/3 అని చదువుకున్నాం. సో 33.33% నేను రాస్తే ఇదేమైందంటే ఇది 1/3 అయితే, ఇది మీకు తెలుసు. 10% అంటే 1/10. ఈ రెండు మీకు తెలుసు. ఈ రెండింటిని కూడా ఎల్సిఎం 30, 10 దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 10 టైమ్స్ అంటే 13. దీని ఆన్సర్ 13/30. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు ఇంకో రకంగా చేయొచ్చు. ఎలా అంటే ఇదే ప్రాబ్లమ్ని 40 ఓకే ప్లస్ 3.33% చేయొచ్చు. ఓకే, 3.33% చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే 3.33%ని ఇప్పుడు 40% అంటే మనకు తెలుసు 40/100 అంటే ఇది 2/5 వస్తుంది. 40% అంటే ముందు దీన్ని 40/100 వేస్తాం కాబట్టి 2/5 వస్తుంది. ఇక్కడ మనకు తెలుసు 33.33 అంటే 1/3 అని. అలాగే ఇంకో పాయింట్ పెట్టామనుకోండి ముందుకి, ఇక్కడ
జీరో యాడ్ అవుతుంది, అది మీకు తెలుసు. సో 33.33 అంటే 1/3 కాబట్టి 3.33 అంటే 1/30. ఓకే, ఎల్సిఎం చేస్తే 30, 6 రెళ్ళు 12 ప్లస్ 1, ఓవరాల్గా ఇది 13/30 మిగిలింది. ఇక్కడ 13/30 వచ్చింది. ఇంకా డిఫరెంట్ మెథడ్లో చేయొచ్చు. మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం. ఇలా మీరు ఆలోచించగలగాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసినప్పుడు. ఓకే, సెకండ్ ప్రాబ్లము 17.5%. 17.5%ని మనము ఎలా చేయొచ్చు అంటే చాలా రకాల చేయొచ్చు. ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఇది ఏం రాయొచ్చు అంటే మనకి సింపుల్గా 2 రకాలుగా చేయొచ్చు మనం. 12.5% ప్లస్ 5%. ఎందుకంటే 12.5 ప్లస్ 5 అంటే మనకు 17.5%. 12.5% అంటే ఇందాక చెప్పాం 1/8. 5% అంటే మీకు తెలుసు 100లో 20 సార్లు పోద్ది కాబట్టి 1/20. ఓకే, 5/100 వేసినా సరే 5 దీంట్లో 20 టైమ్స్ పోద్ది. ఈ 20 ఎల్సిఎం అనుకుంటే 8కి 20కి ఎల్సిఎం 40. ఓకే, ఈ 40 దీంట్లో 5 సార్లు పోతుంది, దీంట్లో 2 టైమ్స్ పోతుంది, 7/40. ఇదొక మెథడ్. లేదు 12.5% ప్లస్ 5% కాకుండా నేను ఇంకొకలాగా ఏం రాస్తానంటే 20% మైనస్ 2.5% రాస్తాను. 2.5% రాస్తాను. ఓకే, దీని ద్వారా ఎలా వస్తుంది? 20% అంటే మనకు తెలుసు 20/100. ఓకే, 20/100 అంటే 1/5 మీకు తెలుసు. 1/5 అంటే 20% అని మీకు తెలుసు. 2.5% అంటే 5% అంటే 1/20 అని ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకే, దాంట్లో సగం కాబట్టి 2.5% అంటే 1/40. ఎల్సిఎం వచ్చి 40 దీంట్లో 8 టైమ్స్ పోతుంది, మైనస్ 1. ఓవరాల్గా 8లోంచి 1 తీస్తే 7/40. సో ఇది 7/40. ఇలా కాదు, ఇంకోలో చేద్దాం. ఇంకా డిఫరెంట్గా ఇంకా ఏం ఆలోచించవచ్చు. 12.5% 20% కాకుండా ఇంకోలాగా ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు? ఓకే, 15% ప్లస్ 2.5 రాయొచ్చు. ఓకే, 15% ప్లస్ 2.5 అన్న రాయొచ్చు. నెక్స్ట్ ఈ 2 అయిపోయింది. 43.33, 17.5% చెప్పాను. ఇప్పుడు 18.75% ఎలా వస్తుందో చెప్తాం. ఫస్ట్ మనకి ఏంటంటే 18.75%ని మనము 2 రకాలుగా రాయొచ్చు, చాలా రకాలుగా రాయొచ్చు. ముందు మనకు తెలిసింది ఏంటంటే, మనము నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే 2 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అవి ఏంటంటే 6 2/3% అంటే, ఓకే, 6 2/3% అంటే 1/16 అని చెప్పుకున్నాం. ఓకే, 6 1/3. ఒక నిమిషం. 6 1/3% ఈజ్ ఈక్వల్ టు 6 1/4, 6.25. 6 1/4% అంటే మనం ఎంత చెప్పుకున్నామంటే నిన్న క్లాస్లో 1/16 అని చెప్పుకున్నాం. ఎలా అంటే 6 1/4 అంటే 25/4 ఇంటూ 1/100. దీంట్లో 4 సార్లు పోతుంది కాబట్టి 4 4 16 ఇక్కడ వచ్చింది. సో 1/16 మీన్స్ 6 1/4 అని చెప్పుకున్నాం. ఓకే, ఈ 6 1/4 కదా, ఈ 6 1/4ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/4 అంటే 0.25 అని రాయొచ్చు. ఓకే, 6 1/6.25%. ఇది దీన్ని ఏం రాయొచ్చు అంటే 6.25% ఇంటూ 3 టైమ్స్ చేయొచ్చు. అప్పుడు 18.75% వస్తుంది. 6.25% అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 1/16 అని, ఇంటూ 3 కాబట్టి 3/16 అయిపోయింది. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 55.55%. నేనేం రాస్తానంటే 5 ఇంటూ 11.11 రాస్తాను. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే 11.11 అంటే 11.11 ఏం రాసామంటే
1/9 రాసాం. 1/9 ఎందుకు రాసామంటే 100/9 అంటే 11 9 99 11 10 ఇలా వస్తుందని చెప్పుకున్నాం. సో 5 ఇంటూ 11.11 రాసాం. ఈ 11% బదులు 1/9 రాయొచ్చు మనం. సో ఇది తీసేసాను అనుకోండి 11.11%. సో దీని ప్లేస్లో నేనేం రాస్తానంటే 1/9 రాస్తా. ఆన్సర్ 5/9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా అర్థమైంది. 36.11%. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 25% ప్లస్ 11.11%. ఎందుకంటే 36 అంటే 25 ప్లస్ 11. 25% అంటే మీకు తెలుసు 1/4. 11.11 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 1/9 అని. ఓకే, 1/9 అని చెప్పుకున్నాం. సో ఈ మధ్యలో ప్లస్ కాబట్టి ప్లస్ చేసామనుకోండి 9 4 36 LCM. ఓకే, 4 + 3 13. 13/36 ఆన్సర్. ఫైనల్గా 43.75 అంటే దీన్ని మనం ఎన్నో రకాలుగా చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే 50% మైనస్ 6.25% రాద్దాం. ఎందుకంటే 50లో 6 తీస్తే 44, ఇంకా 0.25 తగ్గితే 43.75. 50% అంటే 1/2 ఫ్రాక్షన్లో, 6.25 అంటే 1/16 ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఎల్సిఎం వచ్చి 16. 16 దీంట్లో 8 సార్లు పోతే మైనస్ 16 ఒకటి 16 అంటే 7/16 ఆన్సర్ ఫైనల్. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. 12.75% ఈజ్ ఈక్వల్ టు 12.75% ఈజ్ ఈక్వల్ టు. ఓకే, మనకు తెలుసు 0.5 అంటే 1/2, 0.25 అంటే 1/4, 0.75 అంటే 3/4. ఓకే, తెలుసు. సో దీన్ని ఏమి రాయొచ్చు అంటే 12.75ని 3/4 రాయొచ్చు కాబట్టి ఈ 3/4 రాయొచ్చు. ఓకే, పర్సంటేజ్ దట్ ఈజ్ నథింగ్ బట్ 12 3/4%. దీన్ని నేనేం రాస్తానంటే 12 12 4 48, 12 4 48 ప్లస్ 3 51/4. ఇది ఫ్రాక్షన్ చేంజ్ చేస్తే పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాయమన్నా. 1/100. సో ఆన్సర్ 51/400. ఓకే, ఇది మనకు ఆన్సర్. ఓకే, సో 51/4